హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. జననాయకన్ ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది భయ్య. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి నిన్న ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం, ఆ సినిమా లీక్ అయిన వెంటనే చాలామంది చూసి ఈ సినిమాని యాజ్ టీజ్గా మక్కీగా దించేశారు. మన భగవత్ కేసరి, మన బాలకృష్ణ గారి, నరసింహ బాలకృష్ణ గారి సినిమా రీమేక్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. జననాయకన్ అనే సినిమాని విజయ్ గారు రీమేక్ చేస్తున్నారని. కాకపోతే ఆ సినిమాలో పొలిటికల్గా కొన్ని డైలాగ్స్ ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. సో ఈ సినిమా విడుదలని ఎలక్షన్ల వరకు నిలిపివేయాలని చెప్పి ఎవరైతే కోర్టుకెళ్ళారో కోర్టు కూడా అప్పట్లో ఆ సినిమా మీద స్టే విధించడం, సో ఆ తర్వాత వాదనలు ఇప్పటికీ జరుగుతున్నాయి, స్టేలు జరుగుతున్నాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి సంబంధించి నిన్న ఈ సినిమా మొత్తం ఆన్లైన్లో అయితే దర్శనమైంది. సో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ఎవరో పని కట్టుకొని విజయ్ మీద కక్ష పూరితంగా ఈ సినిమాని అయితే లీక్ చేశారని మాట్లాడుతున్నారు. మరికొంతమంది కావాలనే ఈ సినిమాని సొంతంగా విజయ్ తాలూకులో లీక్ చేశారు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనా సరే ఓవరాల్గా అసలు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఏ సినీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే ఏ ఆపద వచ్చినా సరే ఆ ఇండస్ట్రీ వాళ్ళకంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా పరిశ్రమ వాళ్ళు ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిస్తారు. సో దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందిస్తూ ఇలా పైరసీలు చేయడం తగదు, అంటే ఇది మంచి పద్ధతి కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంక సినిమా వాళ్ళు ఎలా అయితే ఎలా అని ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఈ అభిప్రాయంపై భిన్న రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, అసలు చిరంజీవి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు, అసలు చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అలా అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఏంటంటే చిరంజీవి గారు కూడా కళామ ముద్దుబిడ్డ. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక తోటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఒక సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా ఆయన మాట్లాడారు. అందులో ఎలాంటి తప్పు లేదు. మరి కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, అంటే చిరంజీవి గారు ఇప్పుడు స్పందించారు, అదే విజయ్ గారు ఏదైతే లాస్ట్ టైం కరూరులో ఒక సంఘటన జరిగిందో, ఆయన ర్యాలీలో 40 మంది వైపుగా చనిపోయారు, మరి అప్పుడు ఎందుకు ఆయన స్పందించలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. అలా సైలెంట్గా ఉండమ్మా. అలా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారు ఎక్కడా కూడా విజయ్ గారి పొలిటికల్ పార్టీ గురించి కానీ, విజయ్ గారి యొక్క రాజకీయ ప్రస్తావన గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది కేవలం సినిమా గురించి మాత్రమే. ఆయన చాలా క్లియర్‌గా సినిమా ఇలా రిలీజ్‌కి ముందే పైరసీ చేసి ఈ సినిమా పరిశ్రమ మీద చాలామంది ఆధారపడి ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు కలుపు కొడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే తప్ప ఆయన ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది మాట్లాడలేదు. కానీ పని కొట్టుకున్న కొంతమంది ఉంటారు కదండీ. చిరంజీవి గారు అంటేనే ఆయన 30 ఏళ్ళుగా కట్టుకున్న ఈ 30 ఏళ్ళు, ఒక 4 తరాలుగా కట్టుకున్న సామ్రాజ్యం. ఆయన ఎప్పుడు కూడా కిందకి లాగుదామనే చూస్తారు తప్ప, ఆయన మాట్లాడిన మంచి అయినా చెడైనా సరే క్లారిటీగా చెప్పాలంటే ఆయన మంచి మాట అయినా సరే చెడునే ఎదుగుతుంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి చెప్తున్నా కదా, గుడ్డు మీద కోడేకలు పీకే టైపు చాలామంది ఉంటారు. సో అలాంటివి ఏవి పట్టించుకోకుండా చిరంజీవి గారు చాలా క్లియర్‌గా ఒక తోటి నటుడికి, ఒక తోటి ఇండస్ట్రీ వాళ్ళకి, ఒక తోటి సినీ పరిశ్రమకి ఒక ఆపదొచ్చింది. దాని మీద ఆయన స్పందించారు. అంతే తప్ప ఏదో పొలిటికల్‌గా ఏదో విజయ్ గారికి సపోర్ట్ చేస్తున్నారనో, లేదంటే పొలిటికల్‌గా ఏదో మాట్లాడారనో, ఇంకా ఎన్నేళ్ళని చిరంజీవి గారి మీద ఏడుస్తారు. ఓకే. జననాయకన్ సినిమా అనేది భగవత్ కేసరికి ఒక పెద్ద రీమేక్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ సినిమాని వాళ్ళేం చేశారు, ఇప్పుడు విజయ్ గారి స్కేల్‌కి తగ్గట్టుగా, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నిన్న లీక్ అయిన తర్వాత చాలామంది చెప్తుందేంటంటే, ఏదైతే భగవత్ కేసరిలో ఎంట్రన్స్ ఉందో యాజ్ ఇట్ ఈజ్‌గా దింపేశారంట విజయ్ గారిది. ఇక సినిమా ఇంకా దానికి తోడు ఈ సినిమాలో ఈ పొలిటికల్ డైలాగులని ఇదని అదని ఎప్పుడో రిలీజ్, అసలు కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఏ ముహూర్తాన్ని సినిమా స్టార్ట్ చేశారో తెలియదు కానీ టాక్సిక్ అలానే అయింది. ఇప్పుడు ఇది కూడా జననాయకన్ కూడా రిలీజ్‌కి ముందే ఇన్ని వందల కోట్ల నష్టం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి విజయ్ గారి రెమ్యునరేషన్ ఒక 300, 250 కోట్లు ఉంటది. దానికి తోడు ప్రొడక్షన్ వాళ్ళకి 100 కోట్లు వేసుకున్నారు. దానికి తోడు ఇన్ని రోజులు సినిమా డిలే అయిందంటే ఇంక ఫైనాన్స్ అప్పులు ఇవని అవని నిర్మాత నలిగిపోతాడు. సో అలా కాకుండా మనం అనుకున్న విధంగా ఎవరో లీక్ చేశారని కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇది విజయ్ గారి యొక్క పొలిటికల్‌గా మైలేజ్ ఇవ్వడం కోసమే లీక్ చేశారు, విజయ్ గారి మీద సింపతి రావడం కోసమే లీక్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏది కూడా ఎక్కువ రోజులైతే దాగదు. మీరు ఎంత ప్లానెడ్‌గా తప్పు చేసినా సరే ఏదో ఒక రోజు చాలా తొందరగా బయటకొచ్చేస్తది. సో ఇప్పుడు ఆ కోణంలో చూసుకున్నా సరే ఆ రకమైన ఛాన్స్ కూడా ఉంది. ఏదో సింపతి పరంగా ఓట్లు పడడం కోసం ఇలా లీక్ చేశారు అనేది కూడా ఒక వాదన. కానీ నాకు తెలిసైతే మాత్రం సినిమా 100కి 100% కేవలం లీక్ అయ్యి ఉండొచ్చు. వేరే వర్గాల వల్ల, వేరే వాళ్ళ వల్ల తప్ప విజయ్ గారి వల్ల, విజయ్ గారి ఫ్యాన్స్ వల్ల, లేదా ఆయనకి మైలేజ్ కావడం కోసం
ఇవన్నీ పనికిరావు భయ్. ఇప్పుడు సినిమా పైరసీ చేసి రిలీజ్ చేస్తే విజయ్ గారికి మైలేజ్ రావడం అనేది, విజయ్ గారికి సింపతి వస్తుంది అనేది అతిపెద్ద అబద్ధం. కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నాడు ఎవరికైనా సరే ఈ విషయం అర్థమవుతుంది. సో, ఆ విధంగానే చిరంజీవి గారు ట్వీట్ చేశారు తప్ప, చిరంజీవి గారి ట్వీట్‌కి ఇంక దాన్ని కూడా మనం నెగెటివ్‌గా మాట్లాడితే ఇంక అంతకు మించి ఇంకా ఇంకేముండదు. యెస్, చిరంజీవి గారు ఈ విషయంలో మాత్రం ఏ ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే, ఈవెన్ మన ఇండస్ట్రీలో కూడా ఏదైనా సరే, ఒక పరిశ్రమకి ఒక ఆపదొచ్చినా, పరిశ్రమ కార్మికులు ఇబ్బంది పడినా, ఏదైనా సరే ముందుండి నడిపించే వ్యక్తి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. అది ఒప్పుకోవాల్సిందే. కానీ కొంతమంది ఒప్పుకోరు. మెగాస్టార్ గారు పెద్దేంటి, మా హీరో పెద్ద. హీరోలు పక్కన పెట్టండి భయ్యా. ఒకటే చెప్తున్నా. 4 దశాబ్దాలుగా అంటే ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్‌ని అలా ఆయన ఉర్రూతలూగిస్తూ ఇంకా ఆయన రేంజ్ ఇంక అంతకు మించి ఇంకేముంటది. ఈవెన్ మొన్నొచ్చిన 'మనశంకర వరప్రసాద్' సినిమాతో కూడా ఈ జనరేషన్ కూడా తనదే అనే రీతిలో కలెక్షన్‌లు కొట్టాడు. సో, అలాంటి వ్యక్తి మీద ఇంకా మనం నెగటివిటీ చేద్దాం అది ఇది అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటది. సో, మళ్ళీ చెప్తున్నా, విజయ్ గారి విషయంలో చిరంజీవి గారిని లాగి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే, ఇలాంటి నెగటివిటీలు, ఇలాంటి విమర్శలు ఇవన్నీ ఎన్ని చూసుంటారో ఆయన ఈ 40 ఏళ్ల కెరియర్‌లో. సో, మీరు ఎంత చిరంజీవి గారిని తగ్గిద్దామని చూస్తే ఆయన ఇమేజ్ ఇంకా అంత పెరుగుతూనే ఉంటది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ 'జననాయకుడు' అనే సినిమాని ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా? లేదంటే ఎవరైనా లీక్ చేశారనే విషయాలు చాలా తొందరలోనే బయటకొస్తాయి.